తెలంగాణ అమరవీరుల స్తూపం మీదుగా పెట్టింది అధ్యక్ష. అది చాలా సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశం. శాసనసభ కూడా హైదరాబాద్లో మనకు ఉన్నటువంటి ఒక హెరిటేజ్ బిల్డింగ్ అధ్యక్ష. కాబట్టి దీని ముందు నుంచి వద్దు, దీని వెనక నుంచి బొమ్మని చెప్పిన ఒకటే అధ్యక్ష. రెండవది సుల్తాన్ బజార్ ఒక చారిత్రకమైనటువంటి వ్యవస్థ అది. అందువల్ల దాన్ని సుల్తాన్ బజార్ ధ్వంసం చేయకండి, ఆ బడి చెవుడు చౌరస్తా నుంచి ఉమెన్స్ కాలేజ్ వెనుక పోయి పొమ్మని చెప్పడం జరిగింది అధ్యక్ష. అట్లనే పాత బస్తీలో ఉన్నటువంటి దానిలో దాదాపు 1500-1600 ఇండ్లు కూలగొడుతూ పోయేటువంటి లైన్ ఒకటి పెట్టినారు. దానిలో హిందూ ప్రార్థనా మందిరాలని, ముస్లిం ప్రార్థనా మందిరాలని, క్రిస్టియన్ ప్రార్థనా మందిరాలని లేని ఇబ్బందులు వస్తాయి కాబట్టి దానికన్నా సరళంగా ఉండే మార్గం పెట్టుకుందామని ఒక ప్రతిపాదన వచ్చింది అధ్యక్ష. ఆ 3 కూడా పెండింగ్లోనే ఉన్నాయి. త్వరలోపలనే నేను హామీ ఇస్తా ఉన్న అధ్యక్ష, తమ ద్వారా సభ్యులు, గౌరవ సభ్యులకు, లక్ష్మణ్ గారికి కావచ్చు, లేదా జంట నగరాల శాసనసభ్యులకు కావచ్చు, త్వరలోపలనే, ఎందుకంటే ఈ రోజు ఇప్పుడే మనకు మంచి శుభవార్త కూడా అందింది అధ్యక్ష. ఆ స్టే ఏదైతే ఉందో హైకోర్టు దాన్ని కొట్టేయడం కూడా జరిగింది, వెకేట్ కూడా చేయడం జరిగింది. ఇది శుభ పరిణామం. మనకు దీని తర్వాత ఇప్పుడు క్లారిటీ ఉంది కాబట్టి, కోర్టు స్టేలు కూడా లేవు కాబట్టి, మనం ఒక జంట నగరాల నాయకులందరం కలిసి, ప్రజాప్రతినిధులందరం కలిసి ఒక నిర్ణయం చేయండి అధ్యక్ష. దాని ప్రకారం మనం సంపూర్ణ చర్చ చేద్దాం. రాబోయే 2-3 రోజులలోనే హౌస్ అయిపోయిన తర్వాత నేను మీటింగ్ పిలుస్తాను అధ్యక్ష. మనం అందరం కూడా మాట్లాడి ఆ ఎల్ఎన్టీ వారిని, మన ఎండి గారిని, మన డిపార్ట్మెంట్ను, ఆల్ పార్టీ సార్, ఆల్ పార్టీ నేను చెప్పేది, ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష. దాన్ని మనం ప్లీజ్ అందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయం చేద్దాం అధ్యక్ష. అది ఎంత త్వరితంగా ఇంప్లిమెంట్ అయితే దాని సెకండ్ ఫేజ్ లో పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గతంలో పెట్టింది ఓన్లీ 70-71 కిలోమీటర్లే ఉంది. ఇంకా కొంచెం పెరగాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రగతి దృష్ట్యా. ఎందుకంటే మనకు ఆదిబట్ల వగైరా ప్రాంతాలలో మంచి ఏరోస్పేస్ ఇండస్ట్రీ అంత వస్తూ ఉంది. అందువల్ల దయచేసి దీన్ని ఇంకా రభస వద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మనం ముందుకు పోదాం అధ్యక్ష.